మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహార శైలి టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. గత ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచిన ఆయన కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఆశించారు. కానీ వివిధ సమీకరణల నేపథ్యంలో ఆయనకు కేబినెట్లో ఛాన్స్ దక్కలేదు. దాంతో తన పని తాను చేసుకుంటున్నారు. అంతా బాగానే నడుస్తుందనుకున్న టైంలో గంటా వ్యవహార శైలిలో మార్పు వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తన నియోజకవర్గంలో ఓ ఉద్యోగిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. పారిశుద్ధ్య నిర్వహణపై ఓ శానిటరీ ఇన్స్పెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గంటా మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వివాదాస్పదమయ్యాయి. అవి చల్లారక ముందే విశాఖ నుంచి అమరావతికి విమాన సర్వీసులు లేకపోవడంపై గంటా చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. విశాఖ విమాన సర్వీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ గంటా శ్రీనివాసరావు తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. అది కాస్త స్టేట్ మొత్తం హాట్ టాపిక్గా మారిపోయింది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తున్నా సరైన రవాణా సదుపాయాలు లేకపోవడం ఇబ్బందిగానే ఉందన్నారు గంటా. ఇది పెట్టుబడులు పెట్టాలనుకునే వారిపై ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించారు. విశాఖ నుంచి నేరుగా విజయవాడకు చేరుకుని అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే అమరావతికి చేరుకునే అవకాశం లేకపోవడం ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు గంటా. ఇక తాను సీఎం చంద్రబాబును కలిసేందుకు అమరావతి వస్తున్న క్రమంలో విశాఖ నుంచి ఎయిర్ ఇండియా విమానం ఎక్కినట్టు టికెట్లతో పాటు కూడా చూపించారు. అయితే తాను ఉదయం విమానం ఎక్కగా అది నేరుగా విజయవాడకు రాకుండా హైదరాబాద్కు వెళ్ళిందని, అక్కడి నుంచి వేరే ఫ్లైట్లో తాను విజయవాడకు రావాల్సి వచ్చిందన్నారు. తద్వారా సమయం వృధాతో పాటు చాలా విసుగు కూడా వచ్చిందన్నారు. గతంలో 2 విమానాలు నేరుగా విశాఖ నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి ప్రయాణం చేసేవని, కానీ వీటిని కేంద్రం రద్దు చేసిందని తెలిపారు గంటా. దీంతో విశాఖ నుంచి అమరావతికి రావాలని భావించే వ్యాపారవేత్తలు, ప్రముఖులు, ఐటీ నిపుణులు వంటి వారు విశాఖ నుంచి హైదరాబాద్కు వెళ్లి అటు నుంచి విజయవాడకొచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో రాజధానికి చేరుకునే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. దీనివల్ల విలువైన సమయం వృధా అవుతోందని, ఈ నేపథ్యంలో గతంలో ఉన్న 2 డైరెక్ట్ విమానాలను పునరుద్ధరించాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీన్ని 5,000 ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే టీడీపీకి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా సీ ప్లేన్ల ఏర్పాట్లు, అలాగే అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఇతర వసతులు ఏర్పాటు చేయడంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేస్తున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా విమాన సర్వీసులు పెంచే విధంగా ఆయన పనిచేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ నుంచి నేరుగా అమరావతికి విమాన సర్వీసులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వివాదాస్పదంగా మారింది. వైజాగ్ నుంచి విజయవాడకు వెళ్లాలంటే విశాఖలో ఫ్లైట్ ఎక్కి తెలంగాణలోని శంషాబాద్లో దిగి అక్కడి నుంచి మరో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని అమరావతికి రావాల్సి వస్తోందని అందులో రాసుకొచ్చారు. తనతో పాటు వచ్చిన సిఐఐ, ఫిక్కీ సంస్థలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులకు కూడా ఇదే చేదు అనుభవం ఎదురైందన్నారు. మంగళవారం వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో తాను 2 విమానాలు మారాల్సి వచ్చిందని తన అసహనాన్ని వెళ్లగక్కారు. అయితే విశాఖలో విమాన ప్రయాణికులకు ఎందుకు ఈ దుస్థితి అంటూ తన ట్వీట్లో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్కు ట్యాగ్ చేశారు. అయితే పార్టీలో చర్చించాల్సిన అంశాన్ని ఇలా బాహాటంగా సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై సీరియస్ అయిందట టీడీపీ హైకమాండ్. కూటమి ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధానిగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో విశాఖ నుంచి ఏపీ రాజధాని అమరావతికి నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం ఏంటని గంటా ట్వీట్ చేయడం పెద్ద చర్చకే దారితీసింది. పార్టీలో సీనియర్ నాయకుడు సమస్యపై స్పందించే తీరు ఇది కాదనే విధంగా అధిష్టానం ఆయన్ను మందలించిందన్న గుసగుసలు తెలుగుదేశం పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇబ్బందులేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలే తప్ప సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమేంటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి టీడీపీకి చెందిన వారేననే విషయం కూడా గుర్తుంచుకోవాలని చెప్పారట. భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని అధిష్టానం గంటాకు సూచించిందని తెలుగుదేశం నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవంతి శ్రీనివాస్తో విభేదాలు, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక ఎప్పుడు పార్టీ వేడతారోనని 5 ఏళ్లు సస్పెన్స్ కొనసాగిన పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి అవుతారనుకున్నా ఆ అవకాశం దక్కలేదు. దాంతో ఏదో రకంగా ఏదో ఒక ఇష్యూపై గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వెళ్లగక్కడంపై పార్టీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారట.
ఇప్పుడు అధిష్టానం హెచ్చరికతోనైనా గంటా తీరు మారుతుందా లేక ఇలాగే కొనసాగుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.